వారిచ్చిన ఆహ్వానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములో నుంచి కొద్దిసేపు కొన్ని సంగతులు ధ్యానము చేసుకుందాము. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము పరమగీత గ్రంథము 6వ అధ్యాయము ప్రారంభ వచనాలు చదివి పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలరా, నా వైపు చూస్తూ దేవుని మాటలు శ్రద్ధగా వినండి. పరమగీత గ్రంథమునకు సంబంధించిన పరిచయాలు క్రైస్తవేతరులకు నామకార్థులకు కొత్తేమో కానీ ఒక మంచి ఆత్మ సంబంధమైనటువంటి సంఘములో సేవలో ఉన్న మీకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ పరమగీత గ్రంథములో మిగతా బైబిల్ అంతట్లో వలనే ఇందులో కూడా అంతా ఉపమాన అలంకార భాష వాడతారు. ఇందులో ప్రియుడు అంటే మన ప్రభువైన యేసయ్యకు సాదృశ్యం. షులమితి అని కానీ, గువ్వ కానీ, పావురము కానీ, ఉద్యానవనము కానీ, ప్రియురాలు కానీ, ప్రాణేశ్వరి కానీ, ఇవన్నీ కూడా ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా చెప్పబడ్డాయి. ఇదంతా ఉపమాన అలంకార భాష. దీనిలో నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతడు 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, అతి కాంక్షణీయుడు, మనోహరుడు అంటూ ఆయన తెల్లని వెంట్రుకల మొదలుకొని పాదముల వరకు ఆ పాదమస్తకం అత్యద్భుతంగా ఈ ప్రియురాలు వర్ణించింది. అదంతా విని ఆశ్చర్యచకితులైపోయినటువంటి యెరూషలేము కుమార్తెలు అనబడే నామకార్థ క్రైస్తవులు సంఘం, ఇంత గొప్పగా చెబుతున్నావు కదా, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, మనోహరుడు, 10,000 మందిలో గుర్తింపదగిన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అంటున్నావు కదా, ఏడి మరి అతడు ఏ దిక్కునకు తిరిగెను? ఏడి నీ ప్రభు ఏడి అని అడిగారు. అని అడిగితే దానికి జవాబు చెప్పినది. అతడు ఏ దిక్కునకు తిరిగెను అని వారు అడిగితే జవాబు ఏమిటంటే, అతడు తన ఉద్యానవనమునకు పోయెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఉద్యానవనం అనేది సంఘానికి సూచనగా ఒక సాదృశ్య పదముగా వాడబడింది. సంఘం అనేది ఒక దేవుని తోట కదా, ఇదొక ఉద్యానవనం. సకల విధములైన ఫలములు కలిగినటువంటి అద్భుతమైన ఉద్యానవనం. దేవుడు ఏ దిక్కునకు తిరిగెను అంటే అతడు తన సంఘం అనే ఉద్యానవనమునకు పోయాడు. ఈ రోజున మీరు నమ్ముతున్నారో లేదో, నేనైతే ఈ సంఘం, ఈ పరిచర్య, ఈ సేవ, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అనబడుతున్న ఈ పరిచర్యలో ఈ ఉద్యానవనములోనికి దేవుడు దిగి వచ్చినాడని, ఆయన ఇచ్చట పద్మములు ఏరుకొనుటకు చూస్తూ ఉన్నాడని దేవుని వాక్యమును బట్టి నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్యలో ఉంటాననలేదు. ఎక్కడ 2-3 నా నామములో ఏకీభవిస్తారో, ప్రార్థన చేస్తారు, అక్కడ ఉంటానన్నాడు. ఎక్కడ 2-3 కూడుకుంటే ఎందుకుంటాడు అక్కడ ఆయన?
ఎక్కడ పడితే అక్కడే గుంపులు గుంపులుగా కూడుకుంటూనే ఉన్నారు. ఎందుకుంటాడు అక్కడ? నా పేరు పెట్టబడిన నా స్థలం అని చెప్పలేదా? నా పేరు పెట్టబడిన నా జనులని చెప్పలేదా? ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన మాట మీకు చెప్పాలి. ఎందుకు తన ఉద్యానవనం వైపు తిరిగాడు ఆయన? ఎందుకు తన సంఘం మీద దృష్టి పెట్టాడు? అతడు ఏ దిక్కునకు తిరిగాను అని అడుగుతుంటే మరి ఎక్కడికో పోలేదమ్మా, ఉద్యానవనానికే వచ్చాడు. సంఘమనే తోటలోనికి, సంఘమనే ఉద్యానవనములోనికి దేవుడు ఏం చేసి ఉన్నాడు? కారణం ఏమిటి తెలుసునా? అక్కడ సంఘమనే ప్రియురాలు ప్రియుని ప్రేమిస్తూ, ప్రియుని కొరకు పరవశిస్తూ, ఎదురు చూస్తూ ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయిచూ ఉన్నది. గమనించండి. అతడు ఏ దిక్కునకు తిరిగను అని కదా ప్రశ్న. నిర్గమాకాండం 2వ అధ్యాయం చివరి వచనములలో మీరు చదవనక్కర్లేదు కానీ, ఐగుప్తుల వారు పడుతున్న బాధలకు తట్టుకోలేక వాళ్ళు మూలుగులుడుచు యెహోవాకు మొర్ర పెట్టారు. అక్కడ రాయబడిన మాట, వారి బాధను చూచెను, వారు మూలుగులు వినెను, యెహోవా వారి యందు లక్ష్యముంచెను అని వాక్యములో ఉన్నది. అదే నిర్గమ 3వ అధ్యాయం 7-8 వచనములలో మీ కన్నీరు చూచాను, మీ మొర్ర విన్నాను, విడిపించడానికి దిగి వచ్చాను అని స్పష్టంగా చెప్పాడు. ఏడి మీ దేవుడు? ఎక్కడున్నాడు మీ దేవుడు? ఆయన మరి ఎక్కడో లేడు, సంఘమనే తోటలో ఉన్నాడు, ఉద్యానవనములో ఉన్నాడు. ఎందుకున్నాడు? వారు ప్రార్థించుచున్నారు గనుక, వారు ప్రలాపించుచున్నారు గనుక, వారు మూలుగలుడుచున్నారు గనుక, వారు రోదనము చేయించున్నారు గనుక ఆయన వారి వద్ద ఉన్నాడు. అందున అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయములో 14వ వచనములో వారందరూ ఏక మనసుతో ఎడతెగక ఉపవాసం ఉండి ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్ముడు అక్కడికి వచ్చినట్లుగా వాక్యములో ఉన్నది. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనములలో సంఘమంతా ఉపవాసం ఉండి ప్రభువుని సేవించుచుండగా పరిశుద్ధాత్ముడు అక్కడికి వచ్చినట్టుగా రాయబడి ఉంది. ఆయన ఎందుకు ఉద్యానవనానికి వచ్చాడు? ఎందుకు సంఘములోకి వచ్చాడు? వారు ఉపవాసం ఉండి ప్రభువుని సేవిస్తున్నారు, అన్నపానములు మారి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. వారి బాధల్లో ఉంటేనే దిగు వచ్చాడే, ప్రార్థన చేస్తూ ఉంటే రాడా? ప్రార్థన చేస్తూనే వస్తున్నాడే, ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని కన్నీరు కరుస్తుంటే రాడా? చాలా మంది కడవరి కాలములో ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఆరోపణ చేసినట్లు తమ కడుపుకు దాసులైపోయి, తిండికి దాసులైపోయి, అన్నపానములు మానలేని బలహీనులైపోయి దేవునికి గాక కడుపుకు దాసులుగా మిగిలిపోతున్న దారుణ పరిస్థితిని మనం చూస్తున్నాం. మన ఆత్మీయ తండ్రులు, మన దైవజనులు, మన తల్లులు కడుపు కట్టుకొని కన్నీరు ఖర్చు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసిన ఫలితము కాదా ఈ సేవ? 3 పూటలా తిని తెల్లవారులు పడుకొని చేశారు ఆ సేవ. ఇది ఈ కడవరి దినాల్లో వింత వింత బోధలు, ప్రార్థనకు వ్యతిరేకంగా, ఉపవాసాలకు వ్యతిరేకంగా, సుఖానుభవాలకు అనుకూలంగా, తిని తాగడానికి ప్రోత్సాహకరంగా చేసే బోధలు ఎన్నో వచ్చేశాయి. ప్రియులారా, అన్నిటి అంతము సమీపించింది కనుక ఇక మితముగానే అపరిమితంగా తినొద్దు, అపరిమితంగా ఆనందించొద్దు, అన్నిటి అంతము సమీపించింది అని ప్రభు వారు మాట్లాడారు. పౌలు గారు అంటాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమోనని. ఏది? అపోస్తలుడిగా ఉన్న తర్వాత, వేవేల మంది రక్షణకు నడిపించిన తర్వాత, తిమోతి
తీతు, ఎపఫ్రదతో, ఒనేసి వంటి వారిని సేవకు తయారు చేసిన తర్వాత ఆ స్థాయిలో అంటాడు, ఇప్పటికైనా నేను ఒకవేళ భ్రష్టున్నైపోతానేమోనని నా శరీరము నలగొట్టి లోపట్టుకుంటున్నాడు. శరీరం ఎలా నలగొట్టుకోవాలి? ఎవరికైనా కర్రించి కొట్టించుకుందావా? కొట్రా, చెత్త కొట్టేయమని. తరచుగా ఉపవాసములతో, జాగరణములతో నేను ప్రభువుని సేవిస్తున్నానని చెప్పాడు. ఉపవాసం అంటే తిండి మానేయడం, జాగరణం అంటే నిద్ర మానేయడం. దాని ద్వారా శరీరం నలిగిపోతుంది. అలా నలిగిపోతుంది కనుక రోమ 8:23 దేహ విమోచన కొరకు ఈ దేహములో మూలుగులుడుతున్నాను అని ప్రార్థన చేసి చెప్తున్నాడు. మౌనంగా నిశ్శబ్దంగా ఉండిపోయిన భక్తులందరూ చేతులెత్తి ఒక స్తోత్రం చెప్పండి. అంటే అడిగితే తప్ప నోరు తెరవరా? వాక్యంతో అవునని కానీ, ఆమెనని కానీ, స్తోత్రం అని కానీ ఏమి సంబంధం లేకుండా అసలు పేరే వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అంటే వాయిస్ ఏది అసలు? తండ్రి, ఏది ఉపవాస కూటముల చివరి దినమా ఇది? మరి ఏమిటి సర్వం తగ్గిపోయింది భక్తులకి? ఒక పవర్ఫుల్ స్తోత్రం చెప్పండి. చాలా మంది దేవుని బిడ్డలు ఉపవాసాలకి, జాగరణాలకి వ్యతిరేకంగా బోధలు చేస్తున్నారు. వద్దు వద్దు వద్దు. బైబిల్లో పరిశుద్ధులు మోషే మొదలుకొని, నూతన నిబంధన కాలములో యేసయ్య మొదలుకొని, ఆదిమ సంఘ పితరుల అపోస్తలు మొదలుకొని, చివరికి మన ఆత్మీయ తల్లిదండ్రుల దాకా అందరూ ఉపవాసాలు, జాగరణలతో సేవను కట్టుకొచ్చారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. వచ్చారు 100 మంది చెప్తారు సార్. ఇప్పుడు నాలాంటి ప్రసంగికులు వస్తారు, ఏదో ఒకటి చెప్తారు, పోతారు. యేసు రక్తం ఏం చేయం. 1 కొరింథీ పత్రిక 4:15 చదువు బిడ్డ. ఎవరు చదువుతున్నారు గట్టిగా? చదువు. 1 కొరింథీ పత్రిక 4:15-16 చదువు. అంతే. ఏముంటుంది వాక్యం? ఏముంటుంది? క్రీస్తునందుకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా ఎవడు ఉపదేశం వినటానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్తాకి వీల్లేదు అంటలా. వినండి, 10,000 మంది ప్రసంగాలేనండి, కానీ నేను మిమ్మల్ని కంటిని గనక నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జఫన్య శాస్త్రి కావచ్చు, ఇంకా అంతకన్నా మహా గొప్ప దైవజనులు కావచ్చు, కొత్తవారు కావచ్చు, పాతవారు కావచ్చు, 10,000 మంది ఉపదేశకులు ఉండొచ్చు, మనము వినొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఫాలో అవ్వాల్సింది ఆత్మీయ తల్లిదండ్రులు మాత్రమే. వాక్యంలో రాశాడన్నమాట. ఇప్పుడు రాత్రి నేను కూర్చొని ఎడిట్ చేశానా వచ్చినాన్ని? నేను జాగ్రత్తగా ఇన్సర్ట్ చేశాను అందులో. మీ జోసఫయ్య గారు నన్ను బతిమాలి బావాలి, మేమిద్దరం ఏకమై ఆ పేజీని మార్చామా? 2000 సంవత్సరాలుగా క్రైస్తవ ప్రపంచానికి దిక్సూచుకున్న దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఉపదేశకులు, ప్రసంగికులు 10,000 మంది ఉండొచ్చు, కానీ ఫాలో అవ్వాల్సింది తల్లిదండ్రులని వాక్యం చెప్తుంది. ఉందా లేదా బైబిల్లో మాట? కనుక ఏంటో నీ గొడవ ఏంటి? ఇప్పుడు నేను చదవమన్నాను నిన్ను, మరి ఎందుకు జరపడ్డావు? ఏముంది అక్కడ వాక్యంలో? తేటగా చెప్తుంది, 10,000 మంది ఉపదేశకులు ఉన్నాను, నేను మిమ్మల్ని కంటిని గనక నన్ను పోలి నడుచుకోండి. ఎవరు సువార్త చెప్పారో, ఎవరు రక్షణ నడిపించారో, ఎవరు కనిపించారో వారిని ఫాలో అవ్వాలి. కానీ రోజుకు కొత్త వస్తుంది. అవును ఇవాళ ఒకటి చెప్పాడు, రేపు ఇంకోటి చెప్తాడు. దానికి అంతు పంతి ఏడదొచ్చింది. చక్కని ఇల్లు కట్టుకున్నామండి, దైవజనులు వచ్చారు, ప్రార్థన చేసి ప్రతిష్ఠారు, అందులో జీవనం ప్రారంభించాం. మన పక్కనే మనకంటే ఎక్కువ ఇల్లు కట్టాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇలా కొంపలో చద్దామా? దాని పక్కన ఇంకా పెద్ద గొప్ప కట్టారు, ఎందుకు అందులో పడదాం వెళ్ళి? ఎన్ని ఉన్నా చిన్నదైనా పెద్దైనా మనదే. మీ మౌనం నశించును గాక. అమ్మయ్య, దేవునికి స్తోత్రం. వాక్యములో తేటగా రాయబడింది, ఎటుబడిదట్టు పరిగెత్తబాకండి. కొత్త బోధలు బయలుదేరినాయి. ఒకడేమో ఉపవాసం అక్కర్లేదంటాడు, ఒకడు అసలు పరిశుద్ధతే అక్కర్లేదంటాడు. యేసు రక్తం గత పాపాలు గడిపితే రాబోయే పాపాలు కలగదా, ఏం పర్లేదో అని చెప్పి ఇంకోటి చెప్తాడు. ఇంకొకడేమో రాకడ ఎప్పుడు అయిపోయింది, మనం దేవుని రాజ్యంలో ఉన్నామంటాడు. ఒకడు పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు, కొత్తగా కనిపెట్టక్కర్లేదు అంటాడు. ఒకడు అంటాడు పరిశుద్ధాత్మలో ఉన్నాడు కానీ వరాలే చచ్చిపోయింది అంటాడు. ఓరి నాయన, 100 రకాలు తగలబడ్డాయి భూమి మీద. నేను కూడా గొప్ప విశేషమేం కాదు, నమ్మక్కర్లా.
నన్ను కూడా ఓ గుండెల్లో పెట్టుకోకర్లంత సీన్ ఏమి లేదు. వినండి ప్రసంగాలు. ఎవరు కన్నారో వారిని ఫాలో అవ్వండి. రకరకాలు బయలుదేరిపోయినాయి. పూటకు ఒక రకం వచ్చేసింది నాయన. ఈ ఉన్నాయి సంఘాలు చాలేదని పరలోక తల్లి అంటే ఇంకోటి తయారైంది బ్యాచ్. వేలం వెర్రి అంటే నాకు కొద్దిగా అన్నారంటే ఏమిటది? తినేదా, తాగేదా, రాసుకునేదా, దాచుకునేదా, పూసుకునేదా తెలియదు, అసలు చేయి చాపటమే దరిద్రం అని. ఇవి ఉపవాస కోడికలు గనక ఉపవాసపడలే గారు. భక్తుల ముఖాలు చూస్తుంటే సందేహం కలిగింది, ఎవడు స్పందించలేదు. బాబా మై కూడా ఉపవాసం అనుకున్నాడు, తినేసి వచ్చాం మేము అన్నట్టు చూస్తున్నారు. ఉపవాస కోడికలు గనక బిడ్డలారా, ఉపవాసం అనేది ఒక అమాయకమా, ఒక ఆచారమా, ఆ అడ్డగోలు పని, బుర్రలేని వ్యవహారమా, వాక్యంలో ఉన్నదా? మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తారు అది యూదులకు మాత్రమే, మనకు కాదు. మనం తినేత్తమని తిండి మండిపో తిను, మనకు కాదు. కొత్త నిబంధన సంఘానికి ఉపవాసం లేదో, యూదులకు అదే, మనకు అక్కర్లేదు. మరి ఆదిమ సంఘం కొత్త నిబంధనలు కాదా? అపోస్తలులు కొత్త నిబంధనలు కాదా? ఓరి నాయన, ప్రతివాడు తనకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకొని, ఎందుకని హితబోధను సఖింపక దురద చెవులు కలిగిన, దురద చెవులు అంటే ఈ దురద చెవులను కోకేవాడు కావాలి. ఒకడు ఎటకోకుతాడు అబద్ధ బోధలతో. హితబోధ కఠినంగా ఉంటుందిగా, పొడిచినట్టుగా ఉండిద్దిగా, అటు కాదు అట అనేవాడు ఒకడు కావాలా. Do not encourage something nonsense. You need to follow the sound doctrine and healthy teaching. In order to receive the strength, in order to prepare yourself in a better way to face the God in his return. ఏం తమాషా కాదు క్రైస్తవ జీవితం అంటే. ఒక ముఖ చెప్పండి సింపుల్గా, యేసు ప్రభు మళ్ళీ వస్తాడా రాడా? వస్తాడా వచ్చేసాడు అప్పుడే? రాకడ ఉందా కాదా? ఎదుర్కోవాలా అక్కర్లేదా? శరీర బలంతో ఎదుర్కోగలమా? ఆత్మబలం కావాలా? మరి తింటే శరీరం బలపడుతుంది, ఉపవాసం ఉంటే ఆత్మ బలపడుతుంది. ఈ మొక్క తెలియపోతే ఎట్ట తయారైపోయాడు ఒక్కొక్కడు. పొద్దుగోకలు నాన్ స్టాప్గా పంది కోడి పుంజుని మేపినట్టు మేపితే ఏడ సిద్ధపడతావు రాకడికి? ఎవరు మాట్లాడరే? నచ్చలేదా? భోంచేసేయండి. మరి ఇంకెందుకు, మరి ఇంకేం చెప్పను నేను? పోను ఒక మొక్క చెప్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 14-15 వచనాల్లో మీరు చదవక్కర్లేదు, కానీ పెద్ద భక్తులందరూ వచ్చేసి, ఏమన్నా మీ భక్తులు, నువ్వు పెద్ద గురువు గారు, నీకో శిష్యులు ఉపవాసాలు ఉండరు, ఎప్పుడు తినడమేనా, ఏం నేర్పుకోవాలి నువ్వు అని అడిగారండి. ఎవరిని? యేసుప్రభుని అడిగారు. గుండెకాయ చూడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నీ శిష్యులకి భక్తి నేర్పుకోవా? ఇదేనాట పెద్ద, నువ్వు గురువు వాళ్ళ శిష్యులు తింటమేనా పని, ఉపవాసాలు వద్దా అన్నారు. ఏమండి అప్పుడు యేసుప్రభు ఏమనాలి? ఉపవాసం అనగా అన్నపానములు మానుట కాదు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయి, కాడిమోరు బాకులు తెంచుటయే. తిండి మానమని ఎవడు చెప్పాడు? అమ్మాయిక్కడ తినా అన్నాలుగా యేసుప్రభు. ఈ అద్భుతమైన పాయింట్ యేసుప్రభుకి వెళ్దాం. మరి యేసుప్రభు అన్నాడు, పెండ్లి కుమారుడు తమతో ఉండగా పెండ్లి ఇంటి వారు దుఃఖంగా ఉంటారటండి. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే దినాలు వస్తున్నాయి, అప్పుడు ఉంటారులే అన్నాడు. అంటే యేసు ప్రభు ఆరోగ్యమైపోయింది మొదలుకొని మళ్ళీ రోజుగా వచ్చేదాకా సంఘాలు ఉపవాసం ఉండాలి, జాగరణలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, కడుపు కట్టుకోవాలి, కన్నీరు గార్చాలి, దేహమును నలగొట్టుకోవాలి. ఇది బైబిల్ చెప్పిన బోధ, యేసు చెప్పిన బోధ. తూచి ఉత్తిగా అందరికి యూదులకే మనం తినేయచ్చు. ఊరిని తిండి పాడుగా. ఈ బాబుకు ఉపవాసం ఉండదు, ఎప్పుడూ ప్రేమ విందులే. తాగుపోతాడు. స్టోరీ చెప్పేవాళ్ళు మా నాన్నగారు. భార్య బిడ్డల మీద ఒట్టేసి చెప్పి నీకు తాగనని చెప్పాడంట. మళ్ళీ సాయంత్రం డ్యూటీ నుంచి తాగి వచ్చాడంట. అదేంటంటే ఎంత అన్యాయం అంటే, ఏం కాదు మా ఫ్రెండ్ ఒకడు చచ్చిపోయాడు బాధలో తాగేశాను అంట.
తెల్లారి పొద్దున వెళ్ళాడు, మళ్ళీ తాగొచ్చాడు. ఇదేంటండి అంటే, మా ఫ్రెండ్ కారు కొనుక్కున్నాడు, సంతోషంగా తాగేశాను అంటే వీడి తాగుడు మండిపోను. ఆడు ఏదో కారణం కావాలి తాగేవాడికి. నిన్న బాధ, ఇవాళ సంతోషం, రేపు టెన్షను, ఏదో ఒకటి చెప్తాడు. అది తాగడం మానలేక ఇవన్నీ. అదేమో తాగుబోతాడు స్టోరీ, ఇదేమో తిండిపోతాడు స్టోరీ. ఏదో ఒక రెఫరెన్స్ ఎత్తుకొచ్చి తినేస్తాడు తప్ప ఏదో రకంగా ఉపవాసం పట్టుకున్నాడో. మరి మీరు ఉన్నారో తినేసారు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేనికి చెప్పినట్టు? మూడు రోజులే సురక్త విజయం, ఎప్పటికప్పుడే బలపడిపోయి వచ్చేస్తాం కాదు. బిడ్డలారా, ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఏమనుకోబాకండి, ఉపవాసం వల్ల మటుకే చెప్పండి. ఇది అసలు గొడవ. ప్రభు మీకు అన్నపానముల మీద 3 దినములైన వైరాగ్యము కలుగజేయును గాక. అన్నం చూస్తే తినబుద్దవకుండా మనసు పుట్టించును గాక. రోడ్డు మీద ఒకటి గడ్డిగా అరవకుండా తినగా గుడికి వద్దురు గాక. 3 రోజుల నుండి పోతే ముక్తి అట్ట దొరుకుతురా. దేవుని బిడ్డలారా, మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఉపవాసం అంటే అన్నం అంతం కాదులే బాయ్, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పటమే అని చెప్తే వదిలిపోరుగా గొడవ. అసలు లేదు నేను వెళ్ళిపోయి అన్నాడు. ఆమె చెప్పరే. మరి యేసు ప్రభు ఉపవాసాలు ఉన్నాడుగా అన్నామనుకో మనం, అది ఎప్పుడే ఉంటాడు, అది కూడా యూదుడేగా అంతే ఉన్నాడు అంటాడు. మరి యూదుడు కూడా బాప్తిసం ఎందుకు పొందాడంటే మరి ఆ విధంగా పొందాడు. అయిపోయింది అనుకోవటం, ఇంకొండదు. ఉపవాసం ఆయన యూదులో ఒక యూదుడిగా పొందేశాడు, ఉపవాసం ఉన్నాడు అంటాడు. మరి బాప్తిసం ఎందుకు పొందాడంటే మరి ఎందుకనో మరి పొందేశాడు అనవసరంగా. ఇంత తయారయ్యారండి బాబు. ఏదైనా ఒక వ్యాఖ్య చేసే ముందు వెనక్కి ముందుగా ఆలోచించుకోవద్దటండి. కంగారు పడి ఏదో ఒకటి చెప్పేయచ్చా? కడుపులో ఉన్నదంతా నీకైనా నాకైనా ఎవరికైనా కడుపులో మాటలు చెప్పుకునే లైసెన్స్ లేదు. ఇందులో మాటలే చెప్పాలా. ఎవరు ఆమెను అట్లేదు కనీసం. ఆమెనంటే అయిపోయింది వెళ్ళిపోయమని కాదుగా, చెప్పే మాటతో ఏకీపించడమేగా. అవును కరెక్ట్ సరే ఓకే అనిపిస్తే మీరు ఏమనాలా? మరి అనరా? మరి ఏమన్నా అయ్యగారు తప్పేమని చెప్పానా? మరి అంటలేదు వీళ్ళు. నేను గుళ్ళోకి వచ్చేపాటికి ఇనప సభలన్నీ పెట్టేపాటి నాకు కంగారు వచ్చేసింది. యేసు రక్తమే జయం. ఆది అపోస్తుల చెరసాల్లో సంఖ్యలు వెనకాల ఉన్నారు. ఏంది నాయన ఎట్టు పెట్టారు నాయన అని ఒక 2 నిమిషాలు చూశాను. ఏమీ లేదు, కొంచెం ప్యానం తేరుపడి అమ్మయ్య తెలియదు కదండి, కంగారు పడిపోయి నేను చూస్తే ఏ ఇబ్బంది లేదు, అంత ప్రశాంతంగా ఎక్కలేసాను. కాస్ట్లీ కట్టిన వెనకాల పెట్టారు, దాన్ని లైటింగ్ పెట్టారు, అంత ఇబ్బంది లేదు, బాగానే ఉంది. టెన్ వచ్చేసింది నాకు రాగానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కటకటాలు దేవునికి సూచన. దేనికి సూచన అనగా ఒక 3 దినములు ఆ విధంగా మీరు అని ఉపవాసమును గురించి బైబిల్ ఏం చెప్పిందండి? 10 దినముల అపోస్తలుల కాలములో వారు ఉపవాసం ఉండగా, అంటే 10 రోజులు యూదుల ఆచారం ప్రకారం ఉన్నారా? పోనీ రెండవ ప్రశ్న, 10 రోజులు దుర్మార్గులు కట్లు ఇప్పుతా వీధుల్లో తిరిగారా? హలో, ఆదిమ సంఘం అపోస్తలుల కార్యము యూదుల ఆచారము కాదు, నేటి సంఘమునకు పునాదిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అపోస్తలు 11వ అధ్యాయములో దేవుని బిడ్డలారా, అది యూదుల ఆచారము కాదు. సేవకులు లేపబడాలని ఆదిమ సంఘ విస్తరణలో భాగంగా ఉపవాసాలు ప్రార్థన చేశారు. ఆ ఉపవాస ప్రార్థనలోనే పౌలు బర్నబాను దేవుడు ఏర్పాటు చేసి అభిషేకించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, పౌలు గారు ఏం చెప్పాడు? నేను యూదుల పద్ధతులు ఫాలో అవుతున్నాను, మీరు క్రిస్తీయుల పద్ధతులు ఫాలో అన్నాడా? మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఆమె కాబట్టి దేవుని వాక్యములో ఆయన ఉద్యానవనమునికి ఎందుకు వచ్చాడో, అక్కడ అన్నపానాలమని ఏడుతున్నారు జనం. మేడగదులకు ఎందుకు వచ్చాడో, అంత్యోక్యలకు ఎందుకు వచ్చాడో, వారు అన్నపానములమని దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారు. అందుకే ఆ దిక్కునకు ఆయన వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘమా,
మీరు దేవుని మందిరానికి వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు, ఆకలి కలిగి వచ్చారు, అన్నపానములు మాని వచ్చారు, ఉపవాసములు ప్రతిష్ఠించుకుని వచ్చారు, వ్రత దినములు ఏర్పరచుకుని వచ్చారు, యెహోవా యుద్ధకు తిరిగి వచ్చారు. వచ్చినట్టుగా తిరిగి వెళ్ళరు. దేవుడు దర్శించబోతున్నాడు, దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఉపవాసాలకు ముందు మోషే అనేకమైన వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నాడు. ఉపవాసాలు దిగి వస్తే సూర్యుని వలె ముఖం ప్రకాశిస్తూ ఉంటే ఎవరు అడిగేస్తాను కడిగేస్తాను అన్నాడు. అడుగులు వెనక్కేసి తగ్గిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, 4 దేశాలు ఒక్కసారి మీదకి వచ్చేస్తే ఏం చేయాలో అర్థం కాక ఉపవాసం ప్రార్థన చేస్తే యువతల ఒక ఆయుధం కాదు, బాంబు కాదు, ఒక బాణం కూడా ప్రయోగించకతమే శత్రువులందరినీ దేవుడు వధ చేసి వీరికి ఐశ్వర్యాన్ని చేతిలో పెట్టాడు. వ్యతిరేక చట్టములు తయారై దేవుని ప్రజలందరినీ ఒక్క దినం ముందే చంపే మారణ హోమం తయారైపోతే 3 దినములు 127 సంవత్సరాలు అందరూ ఉపవాసముడి ప్రార్థనలు చేయగా చట్టములు మార్చేశాడు, దుష్టులను సంహరించాడు, దేవుని ప్రజలు పండగ చేసుకునే పరిస్థితులు తీసుకొచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఉపవాస ప్రార్థనలే కదా సంఘాన్ని నిలబెట్టాయి, ఉపవాస ప్రార్థనలే కదా సేవకులు మనకు అందించాయి, ఉపవాస ప్రార్థనలే కదా సేవ ఈ రీతి నిలబడటానికి కారణం. అలాగనే ఏమనుచున్నాను, ఉపవాసం ఉంటే చాలు, అన్నం మానేస్తే చాలు, మీరు గుద్దులాడుకోండి, గొడవలు పెట్టుకోండి, తిట్లుకోండి, ఇష్టానుసారంగా బతకనని చెప్తున్నానా? లేదు. కుదురుగా బతికితేనే ఉపవాసం అనుకోవద్దు, కుదురుగా బతకాలి, తిండి నీళ్ళు కూడా అప్పుడప్పుడు ఆపాలని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పారా భక్తులంతా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు చూస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయించున్నారు గనుక. నీ దేవుడు ఏ దిక్కునకు తిరగను? ఉపవాసం ఉండి ప్రార్థించుచున్నటువంటి ఉద్యానవనము దిక్కునకు తిరిగను. వారి మొర్ర ఏమిటి, వారి ప్రార్థన ఏమిటి, వారి దుఃఖం ఏమిటి, వారి కన్నీరేమిటి? దేవుని వాక్యములో రాయబడి ఉన్న కొన్ని సంగతులను నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. హల్లెలూయా. యేసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. నేను మధ్యలో మాట్లాడుతుంటే అర్థం ఏంటి? ఏంటి ఉద్దేశం ఏంటి అసలు చెప్పు నాకు. దేవునికి స్తోత్రం అని చెప్తున్నాను, ఆమేన్ అంటున్నాను. యేసు రక్తం చెప్పండి, అర్థం ఏంటి? దూసుకెళ్ళిపోమనా? దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యం ఈ రోజున నీతో మాట్లాడుతున్న ఒక సత్యం. దావీదుతో ఉన్నటువంటి mighty men of David, around 400 to 600 people, they're all warriors and mighty men of God, but still they fasted and prayed and sanctified themselves before God so that God could move with a compassionate heart towards them and bless them. దేవుని సన్నిధిలో ఉన్న పానముల మన ఉపవాసము నుండి ప్రార్థనలు చేసి ధన్యులైపోయినారు బిడ్డలారా. గుర్తుపెట్టుకోండి, ఆయన ఆ దిక్కునకు ఎందుకు వచ్చారో, ఎందుకు వారిని చూశాడు? కొన్ని మంచి సాధారణమైన సంగతులు మీ దృష్టికి వచ్చే ప్రయత్నం తీసుకొస్తాను. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 5:32 వచనం. 5:32 అట్టుంటదా? అది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. ఆగండి 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 ఆగండి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూస్తున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్తారా?
స్తోత్రం చెప్తారా? ఈ మాటలు గమనించండి బిడ్డలారా. యేసు ఏమాయను, అతడు ఏ దిక్కునకు తిరిగిన అనేది కదా మన ప్రశ్న. ఏం జవాబు చెప్పుకున్నా? ఉద్యానవనమునకు వచ్చెను. ఉద్యానవనం అనగా సంఘమే. సంఘములో ఎందుకు చూస్తున్నాడంటే వారు ఉపవాసం ఉన్నారు గనుక, కన్నీరు విడుస్తున్నారు గనుక, ప్రార్థనలు చేయించున్నారు గనుక, దేవుని సేవించుచున్నారు గనుక ఆయన వారిని చూచుచున్నాడు. ఇలా చూస్తున్న ఆయన మరొక విశేషం చెప్పాడు. ఆయన చుట్టూ చూస్తున్నాడంట. ఏంటయ్యా, ఏం కావాలి? ఈ కార్యము చేసిన వ్యక్తిని కనుగొనవలనని ఆయన చూస్తున్నాడా? ఇంతకీ ఏ కార్యం అది? స్వస్థత కార్యం చేసిన వ్యక్తిన? అమాయకంగా మాట్లాడతాం కాదు. ఈ కార్యము చేసిన వ్యక్తిని చూడవలనని ఆయన, కనుగొనవలనని ఆయన చూస్తున్నాడు. ఏ కార్యం అది? సండే స్కూల్ మాట్లాడబాకండి. అది ఆన్సరు. ఆయన వస్త్రపు చెంగున మాత్రము ముట్టిన ఎడల స్వస్థపడుతును, బాగుపడుదును అనుకొని వచ్చి విశ్వాసంతో ముట్టుకుందంట. ఈ కార్యము చేసిన వారిని ఆయన కనుగొనాలని చుట్టూ చూస్తున్నాడు. ఎవరు ప్రభువా, నన్ను ఎవరు ముట్టుకుని? బోల్డ్ మంది మీద పడుతున్నారండి. మీరు మరి అలాగ మాట్లాడతారేంటండి? కాదు కాదు కాదు. ఎవరో విశ్వాసముతో నా దగ్గరికి వచ్చారు. నా వస్త్రపు చెంగును ముట్టితే మాత్రమే స్వస్థత వస్తే నమ్మి ఎవరో తాకారో, ఎవరు విశ్వాసంతో వచ్చారో, ఎవరు ఆశతో వచ్చారో, ఎవరు ఆటంకములు అధిగమించి వచ్చారో, ఎవరు నన్ను తాకుటకు ప్రయాసపడుతున్నారో, ఎవరు నా వస్త్రం ముట్టుకుంటే చాలు అని విశ్వసిస్తున్నారో వారి వైపు ఆయన చూస్తున్నాడా? డబ్బులున్న వారి వైపా, తెలివైన వారి వైపా, బాగా పాడగలిగిన వారి వైపా, మాట్లాడగలిగిన వారి వైపా, చమత్కారంగా ప్రసంగించగలిగిన వారి వైపా? కాదు, విశ్వాసముతో తనను తాకుచున్న వారి వైపు దేవుడు చూస్తున్నాడా? ఈ ఉపవాస కొడుకులని టార్గెట్ అదే. నేను మా సంఘంలో చెప్పాను ఆ మధ్య మాట. నన్ను తాకు ప్రభా, నన్ను దర్శించు ప్రభా, నన్ను ముట్టుకో ప్రభా. ఇంక మీ ఊర్లో అయితే ఒక నన్ను ఎత్తుకో ప్రభు అని కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిదే. చిన్నప్పుడైతే ఓకే, ఇంక పెద్దయ్యాక కూడా ఎత్తుకోవాలని పోకూడదుగా. అంటే ఆత్మలో నేను చెప్పేది, రక్షించబడిన కొత్తలో అది 100% కరెక్ట్. దాన్ని నేను తప్పుడు తగలేదు. కానీ ఆత్మలో ఎదిగి 20 సంవత్సరాలు అయిపోయి 25 సంవత్సరాలు అయిపోయేవాడు ఇంకా ఎత్తుకో అంటే కుదరదు. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్య. మరి ఎప్పుడు అవుతావురా పెద్ద? బాప్తీసం మంది 15 సంవత్సరాలు అయిపోయింది, సిగ్గులేదు. ఇంకా చిన్న గొర్రె పిల్ల అంటాక ఇంకా మెల్ల మీద కూర్చొని మోయబడే రకం కాదు. నీ రాజును భుజమున మోసే ఆ స్థాయికి నీవు వచ్చేసేయాల. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. నీకు ఎప్పుడైనా రోడ్డు మీద గాడిద కనపడితే నాకన్నా ఇదే బెటర్ అనిపించిందా? అనిపించదు. అనేకమైన జంతువుల కంటే ప్రభునెంతో శ్రేష్టముగా హల్లెలూయా అంటావుగా. మరి గాడి చేసిన పని ఏం చేయలేకపోతున్నావు? ఎప్పుడైనా కాకి వస్తే అబ్బా ఎంతటి ధన్యజీవి ఈ కాకి, నాకిట్టి సౌభాగ్యము లేదే, ఆహా కాకి నువ్వు ధన్యురాలు అంటావా? అవా నేను అనేకమైన పిచ్చుకల కంటే వీటికంటే శ్రేష్టం. మరి కాకి చేసిన పని చేయలేదే. ఇదే పేరుకి మాత్రం నేను కాకి కన్నా శ్రేష్ఠుడను, గాడిద కన్నా బెటరు. మరి కార్యములు మాత్రం మరి ఏమీ లేవండి ఆ విధంగా. మరి ఇది పేరు గొప్ప ఊరు దెబ్బ, ఎందుకు వచ్చిన పనులు? క్వాలిటీ ఉండాలి కదండి. పరీక్షలు రాసిన పిల్లగాళ్ళు ఎవరినంటే సరే సూపర్ రాశానంటాడు, ఆ నెంబర్ పేపర్లో ఉండదు. 100కి 2-3 రాయలేడని అడుగుతారు చాలామంది. ఈజీగా వచ్చేసింది పేపర్ తెగరా. ఇన్విజిలేటర్ నాకు ఎడిషనల్ సీట్లు ఇవ్వలేక చచ్చిపోడు అంటాడు వీడు. పాప ఎంత ఎత్తికిన పేపర్లో నెంబర్ ఉండదు. ఒకటి తెగ చదివేసినట్టు కనపడ్డాడు. ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చిందంటే చెప్తాడు. ఆ నెంబర్ ఈయన ఒరే ర్యాంక్ అడిగానా సెల్ నెంబర్ అడిగాను నేను అడంత పొడుగు చెప్పాడు నెంబర్ అండి. ఆడ ర్యాంక్ అంత వచ్చేసింది. మరి ఏం చేయమంటావు అని అంత పెద్ద ర్యాంక్ వచ్చింది. మరి ఆ క్రికెట్ ఆడతాం మానేసి, సినిమాకి వెళ్తాం మానేసి, కొంచెం పరీక్షలప్పుడు చదువుకుని ఎడితే బాగుండేది కదరా. ఇంటి పట్టున కూర్చొని చదువుకున్నాడు, వంటింటి కుందేలు అన్నావా, నెట్కారు వాడేవా, నువ్వు బేబత్సం అన్నావా, నీ నెంబర్ ఏమో ఏసు రక్తం ఏం చెప్పి సెల్ ఫోన్ వచ్చింది ర్యాంక్ నీకు. అవన్నీ కంట్రోల్ పెట్టుకుని ఎడితేనే రాకుండా ఎత్తబడేది. ఓహో తినే పోలితే తిని, తిరిగే పోలితే తిరిగి, నాన్ స్టాప్గా వాడబడి మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించినాడో. ఒక 80 సంవత్సరాలు పెద్ద మనిషి నాకు కనపడితే, అయ్యగారు మీ ఉపవాస అనుభవాలు చెప్పండి, మీ అనుభవాలు మాలంటి వాళ్ళకి చాలా ఆశీర్వాదం అంటే ఆయన అన్నాడు, కొడుకా
దేవుని కృపను బట్టి నాకు అవసరం ఎప్పుడు రాలేదురా అన్నాడు. 80 సంవత్సరాల వయసు అంట, 50 ఏళ్ళగా సేవ చేస్తున్నాడు అంటే ఒక్కరోజు ఉపవాసం ఉండదు మనిషి. నీకు యేసు ప్రభు హృదయం ఎలాంటిది పెట్టినా ఇంజిన్ మట్టికి ఎక్కాల్సి పెట్టాడు అబ్బాయి తెగ తినేసి. 80 సంవత్సరాలకు ఒక్కరోజు ఆప్షన్ లేదండి తండ్రి. రాళ్ళు వేసి నరిగేస్తున్నాయి మనకి. అది సాక్ష్యం. కొడుక దేవుని కృపను బట్టి అర్ధరాత్రి తిన్నా రాళ్ళు అరిగిపోతున్నాయి కొడుక. ఇక 80 సంవత్సరాల సేవా సాక్ష్యంలో గొప్ప మర్మం అద్భుతం ఏమీ లేదు, రాళ్ళు అరగాయించేసుకోవటమే. తప్పు కదా. తరచుగా ఉపవాసాలు, అరుదుగా కాదు, తరచుగా. అలా లేకపోతే శరీరం నలగదో. శరీరం నలగొట్టకపోతే దేహ విమోచన లేదు. దేహ విమోచన లేకపోతే మళ్ళీ సంఘం ఎత్తబడ్డ కూడా విడవబడ్డ బయట ఇక్కడే ఉండి మళ్ళీ పాడుకోవటమే. ఎస్ రాజుగా వచ్చాడు, వెళ్ళిపోయాడు రా నాయన. యేసయ్య రాక నిజం కాదంటారా? అదంతా బట్టి భ్రమ, అభూత కల్పన. యేసు రాక నిజమైతే నువ్వు సిద్ధపడాల్సింది కూడా నిజమే. అది నిజమైతే దేహ ప్రాధాన్యము తగ్గాలి, సుఖభోగములను వెలిసెల్లకూడదు, నలగొట్టాలి. దట్ ఈస్ ద బెటర్ వే టు ప్రిపేర్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఎటు చూస్తున్నాడట? ఈ కార్యము చేసిన వారు, ఏ కార్యం చేసిన వారో తనను తాకాలని జనములను దాటుకొని, ఆటంకములు దాటుకొని, రక్తస్రావపు స్త్రీ కనుక ఊర్లోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపుతారు అనే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా అట్టి ప్రమాదకరమైన స్థితి చచ్చని ఈ లోపు యేసయ్య వస్త్రం చెంగును తాకుతాను నేను. మనకంత ప్రమాదం ఉందా? మనకంత వ్యతిరేకత ఉందా? ప్రభు దగ్గరికి వస్తే రాళ్ళతో కూడా చంపేసేది పరిస్థితి ఉందా? అయినా సరే దాన్ని సార్లు చెప్పకపోతే మరి సాగితే మేము వస్తాం కదండి, మాకు సాగుతలేదండి. సాగదీస్తాను నానా. మొన్న ఒక తమ్ముడు మా సంఘంలో జ్వరం పడ్డాడు. 15 రోజులు లంకన మెడిచాడు డాక్టర్ హాస్పిటల్లో. సూదుల ద్వారా ఎక్కుతువే, ఇడ్లీ కూడా పెడతగలేదు 15 రోజులు. నీరసం అయిపోయాక ఇంటికి వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశా. చాలా నీరసం అయిపోయింది, ఇడ్లీ కూడా పెట్టలేదయా, 15 రోజులు పచ్చి మంచిలు తాగలేదు ఆయన అన్నాడు. నేను అన్నాను, పోలే నాన్న, మరి జ్వరం వస్తే తప్పదు కదా నాన్న, నీ ఆరోగ్యం కోసమే కదరా అని. మరి శ్రమలో ఉన్నవాడిని ఆదరించాలి కదండి. ఏదో ఓదార్పు మాటలు ఎన్ని చెప్పినాడు ఆగుతలేదు. ఏందిరా అసలు దేవుడు ఎందుకు నన్ను కనికరించలేదు? 15 రోజులు ఒక్క మాటతో స్వస్థపరచవచ్చు కదా. పచ్చి మంచీలు దాక్కుని స్వస్థపరచలేక కాదరా, నువ్వు సంవత్సరంలో ఉపవాస కోటలు రాలేదు కదరా, బాకీ తెచ్చేసాడు ఆడు. అయ్యా నిజమేనంటావా? పదిహేను రోజులు అంటే ఇడ్లీ కూడా పెట్టలేదండి. అడిగి దిగిలెట్టేసుకున్నాడు. ఇంటికి వచ్చి ఇప్పుడు తినరా అంటే, ఇప్పుడు తింటాను కానీ నాకు ఎందుకు పెట్టలేదు 15 రోజులు అన్నాడు. మరి వారానికి ఒక పూట ఉంటే ఇంత బాకీ పడిపోను కదరా. ఈఎంఐలు కట్టుకుంటే కారు ఎందుకు పట్టుకుపోతారా? నువ్వు కట్టలేదుగా, అప్పుడు వచ్చి ఏడు తెలగవుతుంది. భక్తులు ఎందుకో కోపంగా ఉన్నారు. పోనీ ఇట్లాంటి బోధ మానేసి నా ప్రాణమా తినము చొక్కించము అది చెప్పనా? పోనీ మహా పాపం అండి. బైబిల్లో ఉన్న మాటను మనం అంగీకరిద్దామో వద్దంటారా? నేను అంటాను, ఆమెకు అన్ని ఆటంకాలు ఉంటే కూడా, అంత బలహీనత ఉంటే 12 సంవత్సరాలుగా నరక యాత్ర పడుతూ కూడా ఇంత జనాన్ని దాటుకొని, రాళ్ళతో కొట్టే సమాజాన్ని దాటుకొని చచ్చే బతికేలో సత్యలో పెళ్ళి యేసయ్య వస్త్రాభిషేకం తాకాల. నన్ను తాకు ప్రభా, నన్ను దర్శించు ప్రభా. కాదు, ఈ కూటంలో మనము దేవుని సింహాసనాన్ని తాకాలి, ఆయన బలిపీఠాన్ని చేరాలి, మన కన్నీరు ప్రభు పాతాలను తాకాలి, మన చేతులని వస్త్రపు చెంగును తాకాలి. నమ్మిద గట్టిగా నేను చెప్పండి దేవుని బిడ్డలారా. ఈ టార్గెట్గా మనం ప్రార్థన చేద్దాం. ఈ 3 దినాలు దేవుని మందిలో ఉన్నాం, అన్న పౌనములు మర్చిపోదాం. ఇప్పుడంటే చెన్నై గారు ఇంటికి వెళ్తా వదులుతున్నాడు, కానీ ఇదివరకు అయ్యగారు వదిలాడు మనల్ని. 3 రోజులు ఉపవాసం కొట్టమంటే ఇక్కడే, అవునా కాదా? మర్చిపోయారు బ్యాచ్ అంత కొత్త వాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఎవరు కనపడతలేదు నాకు. మా బ్యాచ్ వాళ్ళు ఎవరు లేరమ్మా, నూతన తరం వచ్చేసింది, రక్తం ఏం చేయం. ఇదివరకు ఉపవాసం కొట్టాలంటే ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉన్నా. అసలు
2 జతల బట్టలు తెచ్చుకొని గుళ్ళో ఉండటమే. ఏమన్నా గారు? ఇప్పుడు అంతా నాజుకు తరం వచ్చింది, ఇబ్బంది ఎందుకు, ఏసీ లేకపోతే ఆ గంట కూడా నిద్రపోతలేదు జనమని. ఫోన్లో ఇంటికి వెళ్ళండి, అన్నం తినకండి, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేయమంటే ఎలాగో ఇంటికి వెళ్ళాం కదా, ఫ్రిడ్జ్ తలుపు తెరిచి ఏదో కనపడుతుంది మైక్రోవన్లో పెట్టి కీకీలు అడిచేసి. మరి ఎందుకు చేతనో మరి ప్రభు ఆ విధంగా, మరి ప్రభు ఎందుకు రా నాయన, ఉండలేకపోయాను బాబియా, నీరసం వచ్చేసింది, కాలు చేతులు లాగేసింది, తినేసాను కదా, మరి ఎందుకో ప్రభు ఆ విధంగా ఎందుకు చేస్తాను నాన్న? మారు మనసు పొందొచ్చు కదా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ ఉపవాస కూటాలు టార్గెట్ చేయాలి తెలుసా? ప్రభు మనల్ని తాకడు కాదు, మనమే దేవుని సింహాసనాన్ని చేరాలి. మన కన్నీరు ప్రభు పాదాలను తాకాలి, మన మొర్ర దేవుని సింహాసనాన్ని చేరాలి, మన చేతులైన వస్త్రపు చెంగును తాకాలి. గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. తన వైపు చూడు ప్రభా, నీ మాట చాలు, నీ చూపు చాలని మనం ఎడుతుంటే జక్క వెళ్ళి నేను ఆయన చూడాలన్నాడు. ఏం క్వాలిటీ సార్? మనకెంతసేపు ఆయన చూస్తే చాలు, ఆయన చూస్తే చాలు. ఆయన కూడా ఉంటుంది కదా, నా బిడ్డలు నా వైపు చేరి చూడాలని. ప్రభా నేను కొంచెం బిజీగా ఉంటాను, అప్పుడు నా ఇంక చూస్తుండ ఆయన. ఇది ఎక్కడి స్కీమురా నాయన? పాపిష్టి మనిషి, అవినీతి అనకుండా చెట్టెక్కేసి ఏమన్నా నేను యేసును చూడాలంటే మురిసిపోయాడు దేవుడు. అందరూ స్వస్థతల కోసం, డబ్బుల కోసం వస్తున్నారు, ఇతను నన్ను చూడాలని వచ్చాడు అని సంతోషపడిపోయి అతని దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచి ఇంటికి వెళ్ళి అతని పాపాన్ని బయటికి గంటి అతని నీతివంతుడిగా మార్చి, ఇతడును అబ్రహాము కుమారుడే, నేలైనగా నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని సాక్ష్యం పాజిటివ్గా చెప్పి అతని సమాజంలో విలువని పెంచి ఘనపరిచిన అద్భుతమైన దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. ఈ కార్యము చేసిన వారిని చూడాలనుకుంటున్నాడు. ఏ కార్యం? డబ్బులు ఇచ్చిన వల్ల, హంగు ఆర్భాటమా? కాదు, ఆయన్ని తాకాలి అని తాపత్రయపడుచున్న వారిని. అతడే దిక్కునకు తిరిగాను, తనను తాకుటకు జనములను దాటి వచ్చుచున్న వారి వైపు తిరిగాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధుల్లోకి వెళ్తే యేసుప్రభు సమాధిలో ఉన్నాడా? ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వాడిని మీ మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అని దూతలు అడిగారు. ఒక పెద్ద ఆయన రాశాడు, లేడు యేసయ్య సమాధి ఒడిలో, మతవాద సిద్ధాంత సరిహద్దులో. ఈ వాదాల్లో, సిద్ధాంతాల్లో, సమాధుల్లో లేడు. మరి ఎక్కడున్నాడు? ఖాళీ సమాధిలో. ఇంకా శ్రమ తీరాన యేసున్నాడు. ఎక్కడ శ్రమలు, కష్టాలు, బాధలు ఉన్నాయో ఆ బాధల తీరాలలో ఉన్న ప్రజల దగ్గర యేసు ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? లేడు, గలిలయకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ కొంతమంది మనుషులు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక గదిలో తలుపులు వేసుకునే బిడ్డలు ఉన్నారు, వారికి సమాజాన్ని ఎదుర్కొనే శక్తి లేదు, కానీ యేసయ్యను మర్చిపోయే మనసు కూడా లేదు. గదిలో ఏడుస్తున్నారు, ఆయన వారి దగ్గరికి వెళ్ళుచున్నాడు. మహా అపోస్తలుల కాదని తన వెతుక్కుంటూ సమాధుల తోటలోకి వచ్చిన ఆడబిడ్డ మగ్దలని మరియకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏ దిక్కునకు తిరిగెను? ప్రార్థించుచున్న వారి దిక్కు, ఉపవసించుచున్న వారి దిక్కు, ఆయన వస్త్రమును తాకుటకు ప్రయాసపడుతున్న వారి దిక్కు, ఆయన చూడాలని వీధికి ఎక్కుచున్న వారి దిక్కు ఆయన చూచుచున్నాడు. ఈ కోటాలు ఎవరి కోసం? మరొక వచ్చిన మీ జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిర్గమకాండం 3:4 చెప్పండి. 3:4 నిర్గమకాండం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన మూలవాక్యం మర్చిపోయారా? అతడే దిక్కునకు తిరిగినానండి. మర్చిపోకండి. రేపు ఉదయకాలం కూటమంది అయ్యారు అడుగుతా మిమ్మల్ని,
అట్లాగే చూశారనుకో, అయ్యా వందనాలు గారని చెప్పేసి వెళ్ళిపోతా. చెప్పాలి కదండి. ఏమంటుంది వాక్యంలో చూసారా? మండుచున్న పొదలో యెహోవా దిగి వచ్చాడు. పగ 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 మండుతోంది కానీ ఒక్క ఆకు కూడా కాలిపోలేదంట. మనకెందుకు లేండి బాబు, మనం గొర్రెలుగా కొండకు వచ్చామో లేదా, ఎందుకు మనకి ఇవన్నీ? మటర్ కేసులు ఇరుకొని పారిపోయితే మామగారి పిల్లలు ఇచ్చాడు, పెళ్లి చేశాడు, ఉద్యోగం ఇచ్చాడు, చాలు హల్లెలూయా. ఇది నా జీవితం కాదు, ఇది నా పిలుపు కాదు, ఇది నా ఏర్పాటు కాదు. దేవుడు నన్ను ఇందుకోసం పిలవలేదు. ఇట్స్ ఆల్ జస్ట్ ఫర్ టైమింగ్. There is a great commission for me. There is a great work attested for me. I must be on mission. ఆశతో రోషంతో తిరుగుతూ ఉన్నాడు. ఆ హోరేబు కొండ మీద గొర్రెలు కాస్తున్న సందర్భంలో మండుచున్న పొదలో కాలని పొద కనబడింది. నాకెందుకులే, నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచెదననుకొని ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మండుచున్న వారిని దాటిపోతున్నావా? మండుతున్న పొదను దాటిపోతున్నావా? మండుతున్న సంగమును దాటిపోతున్నావా? మండుతూ ప్రకాశిస్తున్న అగ్ని వంటి దైవజనులను దాటిపోతున్నావా? ఈ అభిషేకం ఏమిటి? ఈ అగ్ని ఏమిటి? ఈ ప్రభావం ఏమిటి? నాకు కావాలి కృప అని సమీపించుచున్న వారిని, ఈ ఆసక్తి కలిగిన వారిని దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకెందుకు లెమ్మని మోషే సాగిపోతే మోషే లైఫ్కి టర్నింగ్ పాయింట్ వచ్చేదా? గొర్రెలు మానేసి మహాజనమును విమోచించే నాయకుడు అయ్యేవాడా? ఒక దైవజనుడు 5:35 యోహాను సువార్త, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఆ జనం ఏం చేశారట? కొంతకాలమే ఆయన వెంబడించారట. మండుతున్న సేవకుని వదిలేస్తున్నావా? దేవుని అగ్ని చేత అభిషేకించబడ్డ దైవజనుని వదులుకుంటున్నావా? నాకు సంబంధం లేదన్నట్టుగా సాగిపోతున్నావా? ఈ కార్యము చేసిన వారిని ఆయన చూస్తున్నాడు కదా. రెండవ మాట, మండుచున్న పొద దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వారిని యేసయ్య చూస్తున్నాడు. ఆయన దృష్టి నీ మీద పడితే చాలు బిడ్డ. ఆయన చల్లని చూపు నీ మీద పడితే చాలు నానా. 40 సంవత్సరాలుగా జీవితానికి పరమార్థం లేదా, ఇంతేనా నిరాశలో ఉన్న ఒక వ్యక్తిని ఒక్క రాత్రిలో 30 లక్షల మందిని విమోచించే మహానాయకుడిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా కొరకు ద్వారములు తెరవబడవా? నేను పరవాసిగా ఉండడమేనా? హరోకి భయపడి దాక్కోవడమేనా? మామగారికి పెళ్ళిచ్చినందుకు ఈ గొర్రెలుగా ఇంతేనా నా బతుకు అనే పరిస్థితిలో నుంచి అతను ఏమేంటి తెలుసా? నీకు ద్వారాలు తెరవబట్టం విన్నానా? అతడు నింగిని తెరిచే సేవకుడై, సముద్రాన్ని చీల్చే సేవకుడై, బండను చీల్చే సేవకుడై, చివరికి నేలను చీల్చే సేవకుడై, అటువంటి దైవజనుడు మరొకడు లేడని స్థాయిలోకి వచ్చేసాడా? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే నేను మోషే వంటి ప్రవక్తను అని చెప్పుకున్నాడంటే మోషే స్థాయి ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఎంత ఆశీర్వాదం, ఎంత ఘనత. ఎక్కడ వచ్చిందో టర్నింగ్ పాయింట్ మోషేకి? నక్కం దొక్కాడా? ఏదైనా ఎదురొచ్చిందా? ఈశాన్య మూల తేలికయ్యి మనోడికి పైకి వచ్చాడా? మంట ఈ మూలం పెట్టాక క్లిక్ అయిందా? ఇవన్నీ వినడానికి బాగుంటాయి సార్. క్రైస్తవ్యములో ఇలాంటి అదృష్టాలకి, జాతకాలకి అవకాశం లేదు. దేవుని కృపపై ఆధారపడి బ్రతకాలి. ఆమేన్. మోషే గారికి టర్నింగ్ పాయింట్ ఎట్ట వచ్చింది? మండుచున్న పొద వైపు ఈ తట్టు వెళ్ళి ఆ వింత ఏమిటో చూచెదననుకొని మోషే ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. మోషే విడలారా, నాకెందుకు లేమని వెళ్ళిపోతున్నావా? దేవుడు దిగి వచ్చింది నీకోసం కాదా? మండుతున్న పొదలోకి వచ్చింది నీకోసం కాదా? అగ్ని చేత భగభగ మండుతున్న ఒక్క ఆకు కూడా కాలిపోకుండా పచ్చగా ఉండడం దేవుని కార్యము కాదా? ఇది విశేషము కాదా? నాకు సంబంధం లేదని నువ్వు వెళ్ళిపోతున్నావే. ఎక్కడ అగ్ని ఉన్నదో, ఎక్కడ
అభిషేకం ఉన్నదో, ఎక్కడ ప్రభావం ఉన్నదో, చల్లారిపోయినా చేష్టలు పని కాదు, మండుతున్న సంఘం ఏదో నువ్వు అక్కడ ఉండాలి. నీ ఆసక్తిని చూస్తాడు దేవుడు. ఆయన మోషేను చూచాడు, కథం అయిపోయాడు. దైవజనుడు లైఫ్ టర్న్ అయిపోయింది. 40 సంవత్సరాల దుఃఖం పోయింది. ఇక నిన్ను మా మీద అధికారినిగాను తీర్పరిగా పెట్టిన వాడెవడో అన్న జనం మీదకి దేవుడు అధికారినిగా తీర్పరిగా పంపించేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరూ చెప్పారా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తున్నాడు దేవుడు? జకర్యా గ్రంథము 4:10 చదవండి. జకర్యా గ్రంథము 4:10. లోకమంతటను సంచారము చేయుచున్న యెహోవా కన్నులు లోకమంతను సంచారము చేయుచున్న యెహోవా 7 కన్నులు ఏం చేసినాయి? జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఊనుట చూచి సంతోషించను. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన టాపిక్ ఏంటి? అతడే దిక్కునకు తిరిగెను, ఉద్యానవనమునకు తిరిగెను. ఉద్యానవనములో ఏమి చూచుచున్నాడు? ఆయనకి ఏం కావాలి? ఆయన ఏమి కోరుతున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఉన్నా, చంపేసి అంత డేంజర్ ప్రజల చుట్టూ ఉన్నా ఆయన తాకుటకు ప్రయాసపడుతున్న వారిని చూస్తున్నాడా? ఏ లోకం ఎట్టిపోతున్నా యేసును చూడాలని తాపత్రయపడుచున్న వారి వైపు చూచుచున్నాడు. మండుచున్న పొద వైపు వచ్చుచున్న వారిని చూచుచున్నాడు. ఆమేన్. మరొక మాట, లోకమంతటా సంచారము చేయుచున్న యెహోవా 7 కన్నులట. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు అంటే ఏంటి? టాపీ మేస్త్రి చేతిలో ఉంటుందే తూకం, ఓడంబరం మీద అంటారుగా. ఒక వరుస మట్టపు గుండు ఒక లైన్ కట్టాడు, చెక్ చేస్తాడు అంతా క్రమంగా ఉందా లేదా. ఏదైనా ఒక రాయి వరుసకు తేడా వస్తే దాన్ని నరుకుతాడు, కొడతాడు. ఎట్లోకట్లా దాన్ని మూలరాయికి సెట్ చేస్తాడు. మూలరాయి ఎవరు మనకి? మన ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. మనమందరము సజీవరాల్లో మనందరినీ ఆ రాయికి తగ్గట్టుగా సెట్ చేయాలా. ఆ రాయి ఎట్లా ఉందో మనం అట్లా ఆ లైన్లోకి వచ్చేయాలా. ఆమేన్ అనండి. ఆయన వదులుకొని వచ్చాడు, మంద అదే క్రమం. ఆయన దిగి వచ్చాడు, మంద అదే క్రమం. ఆయన తగ్గించుకున్నాడు, అదే క్రమం. ఆయన ఓర్చుకున్నాడు, మంద అదే క్రమం. ఆయన సహించాడు, అదే క్రమం. ఆయన క్షమించాడు, అదే క్రమం. ఆయన విధేయుడయ్యాడు, అదే క్రమం. ఈ మూలరాయికి అన్ని రాళ్ళు సెట్ అవ్వాలా? ఆయన చేతిలో కానుకలు చూసి సంతోషించిన కాదు. ఆయన చేతిలో గుండు నూలు ఉనుట చూసి సంతోషించ అంటే క్రమం. అన్ని క్రమంగా ఉన్నాయా లేదా? లైన్ ప్రకారం కడుతున్నారు లేదా? ఓ పొలోమని కట్టుకెళ్ళిపోతాం కదా, పొలోమని కట్టుకెళ్ళిపోతాం కదా. ఓ క్రమంలో ఉన్నామా లేదా? మేము ఏ వాళ్ళ నుంచి కాదండి, 50 సంవత్సరాలుగా క్రైస్తవులమండి, సంఘ పెద్దలమండి, ఫస్ట్ నుంచి మేమే ఉన్నామండి. కరెక్ట్, శభాషో. లైన్ మీద ఉన్నావా? తప్పావా? గుండు నూలు చేతులు ఉన్నాయా? ఎప్పటికప్పుడు చూసుకుంటున్నావా? క్రమంలో లోబడి ఉన్నావా? ఏమాత్రం తేడా లేకుండా సాగుతుందా బండి? ప్రభు వాక్యము నీతో మాట్లాడుతుంది పూట. ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు? ఎవరు క్రమశిక్షణతో ఉంటున్నారో, ఎవరు ఉపదేశ క్రమంలో ఉంటున్నారో, ఎవరు సంఘ క్రమాల్లో ఉంటున్నారో, ఎవరు కొట్టబడి చెక్కబడి సరిగా అమర్చబడుతున్నారో వారి దగ్గర ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ముఖ్యమైన మాటలు 3 చెప్పండి. 1, ఆయన వైపుగా ఆయన తాకుటకు ప్రయాసపడుతున్న వారిని ఆయన చూస్తున్నాడు. మండుచున్న పొదను దగ్గరికి వస్తున్న వారిని నేను చూస్తున్నాడు. క్రమముగా
కట్టబడుతున్న వారిని ఆయన చూస్తున్నాడు. ఇక చివరిగా లూకాసు వార్త 21:1. స్తోత్రం చెప్పండి. కానుకలు వేస్తున్న వారందరినీ చూస్తున్నాడంట ఆయన. నోటు సన్నగా మడత పెట్టి పైనుంచి వేసినా చూస్తున్నాడు, ఎట్టబెట్టి వేసినా చూస్తున్నాడు, స్థిర ఆస్తులు అమ్మి వేసినా చూస్తున్నాడు, సగం బీరవాల పెట్టి తెచ్చినా చూస్తున్నాడు, మొక్కుకొని చెల్లించినా చూస్తున్నాడు, చెల్లించకపోయినా చూస్తున్నాడు, 2 కాసులే వేసినా చూస్తున్నాడు. ఎవరు స్తోత్రం చెప్పట్లేదే? 2 కాసులు అనేసరికి మన రేంజ్కి చాలా తక్కువ, పరువు తక్కువ అని స్తోత్రం చెప్పట్లేదా? భలేవరండి బాబు, మనందరికన్నా ఆవిడ ఎక్కువ అని చెప్పాడు యేసుప్రభు వారు. ఎందుకంటే మనందరం మనకున్న దాంట్లో చేస్తాం, మొత్తం వేసేసిందంట. ఆయన ఏమి చేయించున్నాడు? కానుకలు వేయించున్న వారిని చూస్తున్నాడు మందిరంలో. ఏ దైవజనుడు చోట అవసరం లేదు, ఆయన చూసేది. ఈ పూటకి 4 ముక్కలు చాలు, శ్రద్ధగా వినండి. ఆయన మీ వైపు చూస్తున్నాడు. ఆమేనండి. ఏ దిక్కునకు తిరిగాడు? మీ దిక్కుకే తిరిగాడు, నిన్నే చూస్తున్నాడు. ఎందుకని? ఆటంకములను దాటి తనను తాకుటకు ప్రయాసపడుతున్న వారిని చూస్తున్నాడు. చల్లారి పరిస్థితులు కాదని మండుతూ ప్రకాశిస్తున్న దీపం వైపు చూస్తున్న వారిని చూస్తున్నాడు. ఆమేన్. ఏదో రకరకాల బోధలు కొట్టుకుపోకుండా క్రమములో ఉపదేశములో కట్టబడుతున్న వారిని చూస్తున్నాడు. చివరిగా తమకున్న దాన్ని దేవునికి ఇచ్చుచున్న వారిని చూస్తున్నాడు. నీ వైపే చూస్తున్న దేవుడి రాత్రి నీ ఎదుట ఉన్నాడు. ఆయన దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ఈ క్రమాల్లో ఉన్నావా? ఆయన భూలోకము చూస్తే చెడిపోయిందంట. గెత్సేమనులో శిష్యులు చూస్తే నిద్రపోతున్నారట కదా. నువ్వేం చేస్తున్నావు? ఎలాగైనా ఈ ఉపవాస కూడికలో నేను ప్రభు సింహాసనాన్ని చేరుకోవాలి, ఆయన వస్త్రపు చెంగునైనా తాకాలి, నా కన్నీరు ప్రభు పాదాలని తాకాలి అని ఆరాటపడుతున్నావా? నీ వైపు చూస్తున్నాడు ఆయన. నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన్ని ఎలాగ ఇన్ని ఆటంకాల మధ్యలో కూడా ఆయన వస్త్రమును తాకాలని ప్రయాసపడుతున్నావు. చల్లారిపోయిన క్రైస్తవ మధ్యలో మండుతున్న ఒక దీపం దగ్గరికి పరిగెత్తుకొస్తున్నావు. నిన్ను చూస్తున్నాడు ఆయన. ఇష్టానుసారంగా సుఖభోగాల కాకుండా క్రమములో మూలరాయికి తగ్గట్టుగా కట్టబడుతున్న ఆరాటములు నీ వైపు చూస్తున్నాడు ఆయన. నీకున్న కొంచెమైన దేవుని సేవకి ఇవ్వడానికి మనసు పడుతున్నావు చూడు, నిన్ను చూస్తున్నాడు ఆయన. ఎవరి వైపు చూశాడో వాళ్ళ పరిస్థితులు మారిపోయాయి. ఆయన దృష్టి ఎవరి మీద పడిందో వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. ఆయన ఇశ్రాయేలును దృష్టించెను, వారి యందు లక్ష్యం ఉంచెను. అంతే, వారు 400 సంవత్సరాల బానిసత్వం పోయింది, విమోచించబడ్డారు. ఈ రాత్రి ప్రభువుని వైపు చూడాలంటే ఈ అనుభవంలో నువ్వు రావాలి. ఎంతమంది ఇష్టపడతారు? రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామనండి. ప్రార్థన చేద్దామంటే ఏం చేయాలా? మరి నువ్వు అలా చూస్తారేంటాం కానీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరోగ్యం ఉన్న వాళ్ళు మోకరించండి, లేదంటే కళ్ళు మూసుకోండి. కాకపోతే అందరం కలిసి ప్రార్థన